ఇందిరమ్మ ఇల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం. సిద్దిపేట జిల్లా బండారుపల్లిలో ఘటన. సొంతింటి కలను నిజం చేస్తామని చెబుతున్న సర్కార్ మరోవైపు అదే ప్రజల ప్రాణాలు తీసుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో లోకల్ లీడర్లు ఆడుతున్న ఆటలో అమాయకులు పేదలు బలవుతున్నారు. మొదట ఇల్లు వచ్చిందని చెప్పి ఆ తర్వాత లిస్ట్ లో పేరు మార్చుతుండడంతో ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లా బండారుపల్లిలో మరో వ్యక్తి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన ఎట్లున్నదంటే నిజంగా అండి బాబు, ఆశ పెడతారు, ఫస్ట్ పేరున్నది చూపిస్తారు, తీరా ఆయన దగ్గరకు పోయి సంతకాలు పెట్టుకొని ఇదిగో ఇది డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం పేరు ఉండదు. ఇంకేముందిరా బాయ్, నువ్వు ఇన్ని రోజులు నా ఎమ్మడి తిరిగినావు, అది చేసినావు, ఇది చేసినావు, నీకు ఇయ్యనా అని చెప్పేసి నీ పేరు పెట్టుకుంటే ఎట్లుంటా, నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు అని చెప్పి తీసుకుంటారు సామాన్య కార్యకర్తలది. తర్వాత ఎవరైతే 30,000 ఇచ్చిండ్రో, 40,000 ఇచ్చిండ్రో, 50,000 ఇచ్చిండ్రో, అసలు వాడు పార్టీ కోసం కష్టపడకపోయినా ఏది కాకపోయినా సరే ఆడ పేరుంటది, పేరుంటది. మనస్తాపానికి గురై ఇక్కడ పేదలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో జరిగింది ఘటన. బండారుపల్లి, సిద్దిపేట జిల్లా బండారుపల్లిలో ఘటన జరిగినది. ఇక్కడ రైతు చచ్చిపోయినాడు చూడండి. ఒక రైతు లాంటి వ్యక్తే ఈ వ్యవసాయం చేసుకొని ఏదో కుటుంబాన్ని నడిపించుకునేటటువంటి ఇది ప్రజలు, సామాన్య ప్రజలు చనిపోతా ఉన్నారు. ఇట్లా నాయకులు కొంతమంది అటు ఇటు అనమాట, ఊరించి తీరా ఇట్లా హ్యాండ్ ఇచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక సొంత ఇల్లు లేదు, ఇప్పటికైనా వస్తుంది అనుకున్నాం కానీ ఇక రాదని చెప్పి మోసపోయినవని తెలిసి మరి ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నట్టు సందర్భం. మరి ప్రభుత్వం ఇవన్నీ ఎప్పుడు ఆలోచన చేస్తుందో, ఎట్లా ముందుకు తీసుకుపోతుందో ఏమో.